శ్రీశైల జలాశయంలో రోజురోజుకు వరద నీరు పెరుగుతూ ఉండడంతో నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలోని సప్తనది క్షేత్రమైన సంగమేశ్వర ఆలయంలోని వేపదారు శివలింగాన్ని వరద జలాలు తాకాయి. శ్రీశైలం జలాశయంలో ఇవాళ ఉదయానికి 839.10 అడుగుల మేర వరద జలాలు చేరుకున్నాయి. శ్రీశైలం జలాశయంలోకి వరద నీరు 865 అడుగులకు చేరితే సంగమేశ్వర ఆలయం పూర్తిగా నీట మునుగునుంది. అయితే ప్రతి సంవత్సరం 8 నెలలు నీళ్ళలో ఉండి 4 నెలలు మాత్రమే భక్తులకు దర్శనమిచ్చే క్షేత్రంగా సంగమేశ్వర ఆలయం పేరుగాంచింది. అయితే ఈ సంవత్సరం వర్షాలు ముందుగా రావడంతో కృష్ణానది ఎగువ ప్రాంతం నుండి వరద నీరు రాక ఈ నెల ప్రారంభం నుంచి మొదలైంది. ఇక ఈ సంవత్సరం మార్చి 22న సంగమేశ్వర ఆలయం పూర్తిగా జలధివాసం నుండి బయటపడింది. ఇక ఈ సంవత్సరం సుమారు 3 నెలలు మాత్రమే సంగమేశ్వరుడు భక్తులకు దర్శనమిచ్చాడు. ఆలయ పురోహితులు పెలుకుపల్లి రఘురామ శర్మ వేపదారు శివలింగానికి ఈ సంవత్సరం చివరి పూజ నిర్వహించారు. అనంతరం గంగమ్మకు చీర సారితో వడిబియ్యం సమర్పించి జలహారతిచ్చారు. చివరి పూజల రోజున సంగమేశ్వరుణ్ణి దర్శించుకునేందుకు సమీప గ్రామాలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. పాండవులు ఇక్కడ వనవాసం చేయడానికి ఇక్కడ వచ్చినారు. ఇక్కడ కలపరుచం అనేది రాయి చెట్టు, యాప చెట్టు, ఆ యొక్క చెట్టుని గురించి తపస్సు చేస్తున్నారు. చేసుకుంటా దేవుని కాశీకి పంపినారు లింగాల దానికి. ఆలస్యం అయితే గడిగలు దాటిపోతాయని చెప్పి ఏ చెట్టు ఉంటే నరికి దాని యొక్క లింగం ఆకారం చేసి పూజించినారు. 5000 సంవత్సరంలో 300 అయింది ఇప్పటికి. మేము హైదరాబాద్ నుంచి వచ్చినాం, తుర్కెంజాల నుంచి. అనుకోకుండా ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కానీ ఈరోజు మాకు వీలయ్యి ఈరోజు వచ్చినాము. చాలా బాగుంది టెంపుల్ ఇక్కడ. ఇది సప్తనదుల సంగమం అని అంటారు, సంగమేశ్వరం. మాకు ఇది చివరి రోజు కావడం మా అదృష్టం, మాకు చివరి రోజు దర్శనం దొరకడం. ఇది సప్తనదుల సంగమం అండి. అయితే ఒకప్పుడు ఇది అందరికీ రావడానికి వీలుగా ఉండేది. కాకపోతే శ్రీశైలం ప్రాజెక్టు వల్ల ఈ వాటర్ ఎక్కువైపోయే వరకు కొంచెం రావడం ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అయిందనమాట. కాకపోతే ఇప్పటికి కూడా ఈ పడవల ద్వారా, ఆటోల ద్వారా అందరూ భక్తులు వచ్చి దర్శించుకొని వెళ్తున్నారు.